శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఆర్షధర్మంగా మన ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం. ఋషులు ఈ లోకానికి ధర్మాన్ని అందించారు కాబట్టి ఇది ఆర్షధర్మము అని చెప్పుకుంటున్నాం. అందులో ఆ ఋషుల యొక్క చరిత్రను చెప్పుకుంటూ నారద మహర్షి, దేవర్షి అయినటువంటి నారదుని గురించి చెప్పుకుంటున్నాం. మహర్షి అయినటువంటి నారదుడు రామాయణ అవతరణకి కారణము. అసలు రామాయణం బయటికి రావటానికి పుట్టడానికి కారణము వెనక నారదుడు ఉన్నాడు. విష్ణుమూర్తి తాను భూలోకంలో అవతరిస్తున్నట్లుగా నారదునికి మాత్రమే చెప్పాడు. ఆ నారదుడు ఆ మాటని దాచుకోలేక ఒక అడవిలో అరిచేశాడు. ఆ సమయంలో పక్కనే పుట్టలో తపస్సు చేసుకుంటున్నాడు వాల్మీకి. ఆ మాట విన్నాడు. ఆయన దాని గురించి ఆలోచించాడు పునఃపునః. ఓహో, విష్ణుమూర్తి ఈ భూలోకంలో పుట్టబోతున్నాడా? ఎక్కడ పుట్టబోతున్నాడు? ఆయన్ని గురించి ఈ లోకానికి తెలియజేయాలి. సాక్షాన్ మహావిష్ణువు భూలోకంలో అవతరించబోతున్నాడు కాబట్టి ఆయన అవతార విశేషాన్ని లోకానికి అందించాలి అని అనుకున్నాడు వాల్మీకి. మరి లోకానికి అందించాలి అంటే ఆయన ఎవరో తెలియాలి. ముందు ఆయనకి సంబంధించినటువంటి చరిత్ర చెప్పాలంటే దానికి కావలసినటువంటి విషయ జ్ఞానం కావాలి. ఇవి ఎలా లభిస్తాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోకే శ్రీరాముడు వనవాసానికి బయలుదేరటం జరిగింది. తండ్రి వాక్కుని పాలించటం కోసమని కైక యొక్క మాటలు విని వనవాసానికి బయలుదేరాడు సీతాలక్ష్మణులతో. అలా బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడు భరద్వాజాశ్రమానికి వచ్చాడు. భరద్వాజాశ్రమంలో గడిపాక తర్వాత వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. ఆ సందర్భంలో వాల్మీకి రాముని గురించి అందరూ చెప్పుకోవటం విన్నాడు. ఓహో, ఎంత పితృవాక్య పరిపాలన! తండ్రి మాట కోసమని ఎవరికో ఆయన ఇచ్చిన మాట, ఆయన భార్యకి ఇచ్చినటువంటి మాట కోసమని తాను అడవులకు వచ్చేశాడా? సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి సమయంలో, యువరాజ పట్టాభిషేకం జరిగేటటువంటి సమయంలో అటువంటి రాజ్యాన్ని వదులుకుని బయటికి వచ్చేశాడా? 14 ఏళ్ల వనవాసానికి సిద్ధమయ్యాడు అంటే నిజంగా ఎవరి మహానుభావుడు అని ఒక మాట వాల్మీకి ఆలోచన చేశాడు. రాముని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఈయనే విష్ణుమూర్తి అయ్యుంటాడా, భూమి మీద పుట్టేటటువంటి విష్ణుమూర్తి ఈయనే అయ్యుంటాడా అనేటటువంటి సందేహం ఒకంత కలిగింది అప్పటికే. కానీ అసలు తెలుసుకోవాలి, ఈ భూమి మీద విష్ణుమూర్తి ఏ రూపంలో అవతరించాడు, ఏ పేరుతో అవతరించాడు, ఏ ప్రదేశంలో అవతరించాడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన్ని గురించి గానం చేయాలి, ఈ లోకానికి రచించి తెలియజేయాలి అని చెప్పి వాల్మీకి ఆలోచిస్తూ ఉన్నాడు. అదే ఆయన కోరిక. భూమి మీద అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రని సమాజానికి తెలియజేయటం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవతరించాడు అంటే ఆయన చాలా మహానుభావుడై ఉంటాడు. అటువంటి ఆయన్ని ఈ లోకం ముందు ఆదర్శంగా ఉంచడం కర్తవ్యంగా తలిచాడు
వాల్మీకి. అసలు ఎవరో తెలియాలి, ఎక్కడున్నాడో తెలియాలి, దీని గురించి తపన పడుతున్నాడు. తపన పడుతుంటే ఒక మాట నారదుడు వాల్మీకి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఎవరిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుండగానే వాల్మీకి నారదుడు తారసపడేటప్పటికి వాల్మీకి చాలా సంతోషించాడు. ఎందువల్లంటే ఏదైనా అడగాలి అంటే ఏ విషయమైనా తెలిసినటువంటి వాడు నారదుడే. ఎందువల్ల ఈయన త్రిలోక సంచారి, ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు, ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. అందువల్ల ఈయనకి విషయం తెలియకుండా ఉండదు. ఈయన అడిగి ఆ భూమి మీద విష్ణువు అవతరించినటువంటి విధానాన్ని తెలుసుకుందాము అని అనుకున్నాడు. అనుకుని వాల్మీకి అతన్ని కొన్ని ప్రశ్నలు వేశాడు, నారదుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. అలా ప్రశ్నించటంలోనే మొదలవుతుంది అసలు నారదునికి సంబంధించినటువంటి ప్రస్తావనే రామాయణంలో ఆరంభం వస్తుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం అని చెప్పి ఇది మొదటి శ్లోకం రామాయణంలో. తపస్వాధ్యాయ నిరతం, తపస్సునందు స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. ఏ వేదశాఖకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వేదశాఖని అధ్యయనం చేయటం స్వాధ్యాయము అని అంటారు. తమకు సంబంధించినటువంటి శాఖ అధ్యాయం. స్వాధ్యాయ ప్రవచనాన్న ప్రమదితవ్యం అని చెప్పి వేదం శాసిస్తోంది. కాబట్టి తపస్వాధ్యాయ నిరతం, తపస్సు స్వాధ్యాయము ఈ రెండు ఆచరించటంలో నిష్ఠాత్ముడైనటువంటి వాడు. వాగ్విదాంవరం, అలాగే ఏదైనా ఒక విషయాన్ని చెప్పటంలో చాలా నేర్పు కలిగినటువంటి వాడు, చాలా శ్రేష్ఠుడు. విదాం అంటే వాక్కు తెలిసినటువంటి వాళ్ళల్లో ఈయన చాలా శ్రేష్ఠుడు. అటువంటి నారదుణ్ణి పరిపప్రచ్ఛ అడిగాడు. ఎవరు? వాల్మీకి. తపస్వి అయినటువంటి వాల్మీకి అడిగాడు. ఏమని అడిగాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. నారదుణ్ణి వాల్మీకి అడిగినది ఏమిటంటే, అయ్యా నారద మహాముని, ఈ లోకంలో అస్మిన్ సాంప్రతం, ఎప్పుడో పూర్వకాలంలో ఉన్న వాళ్ళ చరిత్ర నాకు అనవసరం. ఇప్పుడు విష్ణుమూర్తి భూమి మీద అవతరించి ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన చరిత్ర కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ లోకంలో పుట్టినటువంటి వాడు గుణవాన్. అతడు ఎలా ఉండాలి? సద్గుణ గరిష్ఠుడై ఉండాలి. విష్ణుమూర్తి అవతరించాడంటే ఆయనలో ఎన్ని గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నింటినీ కూడా ఇక్కడ భావన చేశాడు. గుణవాన్, సద్గుణ గరిష్ఠుడు అయినటువంటి వాడు ఎవరు? ఈ భూమి మీద, ఈ లోకంలో, ఈ కాలంలో ఉన్నటువంటి వాడు. కశ్చ వీర్యవాన్, అంతేకాదు గొప్ప పరాక్రమశాలి అయినటువంటి వాడు ఎవరు? ధర్మజ్ఞశ్చ, ధర్మము తెలిసినటువంటి వాడెవరు? కృతజ్ఞశ్చ, కృతజ్ఞతా భావం కలిగినటువంటి వాడెవరు? సత్యవాక్య, సత్యమే పలికేటటువంటి వాడెవరు? దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతదీక్ష కలిగినటువంటి వాడు ఎవరు? చారిత్రేణ చకోయుక్త, గొప్ప చరిత్ర గలవాడు అంటే మంచి నడవడి కలిగినటువంటి వాడెవరు? సర్వభూతేషు కోహిత, సమస్త భూతములకు హితుడైనటువంటి వాడెవరు? ప్రాణికోటి అంతటికి కూడా హితుడైనటువంటి వాడెవరు? విద్వాన్ కహ, విద్వాంసుడైనటువంటి వాడు ఎవరు? ఈ భూమి మీద ఈ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి వాడు. సమర్థశ్చ, గొప్ప సామర్థ్యము కలిగినటువంటి వాడెవరు? సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఒక మాట చూడంగానే చాలా ఇష్టం అనిపించేటటువంటి రూపురేఖలు కలిగినటువంటి వాడు, దర్శనం ఉన్నటువంటి వాడెవరు? ఆత్మవాన్, ఆత్మబలము గలవాడెవరు? కో జితక్రోధ, క్రోధాన్ని జయించిన వాడెవరు?
జ్యుతిమాన్ కాంతిమంతుడు ఎవరు, కో అనసూయక అసూయ లేనటువంటి వాడెవరు, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవరికి కోపము వస్తే ఆయన ముందు దేవతలు కూడా నిలబడలేరో అటువంటి వాడు ఎవరో చెప్పవయ్యా అని నారదుణ్ణి అడిగాడు వాల్మీకి మహర్షి. మొత్తము 16 గుణాలు ఇవి. షోడశ కళాపూర్ణుడు చంద్రుడు, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. షోడశ గుణపూర్ణుడు రామచంద్రుడు. ఈ రామచంద్రుడికి 16 గుణములు చెప్పబడ్డాయి. ఇదిగో ఈ చెప్పినటువంటి గుణాలన్నీ కూడా 16 గుణాలు. ఇవి మనకి ఈ శ్లోకాలు రామాయణంలో ఆరంభంలోనే ఉంటాయి. మొట్టమొదటి శ్లోకము నారదుడు రావటము, ఆ నారదుడిని అడిగాడు అని చెప్పటం, అక్కడి నుంచి ఆయన వేసిన ప్రశ్నలన్నీ ఉంటాయి. అట్లా వాల్మీకి నారదుడిని అడిగితే నారదుడు చెప్పాడు. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః. ఏతత్ శ్రుత్వా, ఇది చెప్పినటువంటి అడిగినటువంటిదంతా విని, త్రిలోకజ్ఞ ముల్లోకములు తెలిసినటువంటి నారదుడు ఈ విధంగా చెప్పాడు. సూర్యతామితి చామంత్ర్య, ఓ వాల్మీకి మహర్షి వినవయ్యా అని చెప్పి ఆయన్ని సంబోధించి ప్రహృష్టో వాక్యమబ్రవీత్ అని చెప్పబడ్డది. చాలా సంతోషించినటువంటి వాడై ఈ విధంగా చెబుతున్నాడు. నారదుడికి కూడా ఆ విష్ణు కథలు గానం చేసుకోవటం ఆనందం, విష్ణువంశ సంజాతుడైనటువంటి శ్రీరాముని చరిత్ర చెప్పుకోవటం ఆనందం. ఆ విధంగా ఆనందంగా చెప్పుకొచ్చాట. ఏమని? బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. ఓ వాల్మీకి, నువ్వు ఏవో ఇంత లిస్టు చెప్పావు, ఇన్ని రకాల గుణాలు ఉన్నటువంటి వాడు ఎవరున్నారు అని చెప్పావు. నిజంగా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్న ఈ గుణాలన్నీ కూడా సాధారణంగా ఉండేవి కాదు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ కూడా చాలా దుర్లభమైనటువంటివి, అంత తేలిగ్గా లభించేటటువంటివి కాదు. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఓ వాల్మీకి మహాముని, అహం వక్ష్యామి, నేను చెబుతున్నాను. నువ్వు అడిగావు కదా ఇలాంటి మహానుభావుడు ఎవరున్నారు అని చెప్పి, నేను చెబుతున్నాను వినవలసింది. శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యం అబ్రవీత్. ఆనందంగా ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. ఎలాగూ విను, నేను చెబుతున్నాను ఆయన ఎవరో. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామజనై శ్రుతః. ఓ వాల్మీకి మహర్షి, నువ్వు అడిగినటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు ఇక్ష్వాకు వంశ ప్రభవ, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రామో నామ జనైశ్రుతః, జనుల చేత ఇతను ఏమని పిలువబడుతూ ఉంటాడు? రామ 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 అని స్మరిస్తూ ఉంటారు ఇతన్ని ఎప్పుడు కూడా. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నేతాత్మ మహావీర్యో ధృతిమాన్ జ్యుతిమాన్ వసి. అన్ని గుణాలు వాల్మీకే అడిగితే నారదుణ్ణి, నారదుడు అవే కాక ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయ్యా అని చెప్పి ఆయనకి చెబుతున్నాడు. నియతాత్మ, ఆత్మ నిగ్రహము కలిగినటువంటి వాడు. మహావీర్య, గొప్ప వీర్య సంపద కలిగినటువంటి వాడు, పరాక్రమ సంపద కలిగినటువంటి వాడు. ధృతిమాన్, జ్యుతిమాన్ ధృతిమాన్. జ్యుతి అంటే కాంతి, ధృతి అంటే ధైర్యం. ఈ రెండు లక్షణములు కలిగినటువంటి వాడు. వసి, వసిత్వం ఉన్నటువంటి వాడు. ఎటువంటి వాళ్ళనైనా మరపింపగలడు. వసత్వం లక్షణం ఉన్నటువంటి వాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ. అతడు చాలా గొప్ప బుద్ధిమంతుడు. అలాగే నీతిమంతుడు. శత్రునిబర్హణ,
శత్రువుల్ని అంతం చేసేటటువంటి వాడు కూడా, ఇలాంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి వాడు. విపులాంశో మహాబాహు కంబిగ్రీవో మహాహను, ఇట్లా గొప్ప హనువు దవడగలవాడు, శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాడు. అలా శ్రేష్టమైనటువంటివి ఏవేవి చెప్పబడతాయో అవన్నీ ఈయనకున్నాయి అని చెప్పి వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు అని. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రు రణిందమః అని చెప్పి అలాంటి శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద పుట్టాడు. శతవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రియాస్తి బ్రహ్మలోకం ప్రయాసితి. అటువంటి శ్రీరాముడు దశవర్ష సహస్రాణి అంటే 10,000 ఏళ్ళు. దశవర్ష సహస్రాణి 10 సంవత్సరాలు కలిగినటువంటి 1000 అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతానిచ అంటే 1000 సంవత్సరాలు. రామో రాజ్యం ఉపాసిత్వా, శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాల పైన దశవర్ష శతాని అంటే 1000 అంటే 11,000 సంవత్సరాలు అన్నమాట. 10,000 పైన 1000 అంటే 11,000 సంవత్సరాలు. రాముడు రాజ్యాన్ని ఏలి బ్రహ్మలోకం ప్రయచ్చతి, బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు అని చెప్పి నారదుడు చెప్పాడు. రాముని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క విశిష్టత అంతా కూడా నారద మహర్షి వాల్మీకి చెప్పాడు. అలా చెప్పినటువంటి రామాయణాన్ని గురించి చెప్పబడ్డది. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం. ఈ రామాయణం ఉన్నదే ఇది పవిత్రమైనటువంటిది, పాపఘ్నం పాపములను హరించేటటువంటిది, నాశనం చేసేది పాపాలని. పుణ్యం దైవైశ్చ సంహితం వేదైశ్చ సంహితం, పుణ్యప్రదమైనటువంటిది వేద సంహితమైనటువంటిది, వేదములకు ఇష్టమైనటువంటిది. ఈ రామాయణం అనేటటువంటిది వేదాలకు కూడా ఇష్టమైనది అని అన్నారంటే వేదాలు ఎప్పుడు ఒప్పుకుంటాయి? ఇది ధర్మబద్ధమైనప్పుడు ధర్మపూర్ణమైనప్పుడు మాత్రమే వేదాలకు సమ్మతం అవుతుంది. అటువంటి వేద సంహితమైనటువంటిది ఈ రామాయణం, చాలా పవిత్రమైనటువంటిది. దీన్ని పఠించటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. అటువంటి రామాయణాన్ని కనుక పఠించేటట్లయితే సమస్త పాపముల నుంచి అతడు బయటపడతాడు అని వాల్మీకి మహర్షికి నారదుడు నువ్వు రాయబోయేటటువంటి రామాయణం ఎలాంటిదో కూడా చెప్పాడు. అట్లా ఈ రామాయణము యొక్క అవతరణకి చాలా కీలక పాత్ర వహించినటువంటి వాడు నారద మహాముని. ఆదికావ్యం రామాయణము అంటే ఆది కావ్యము అని అన్నారు. ఆది కావ్యములో కూడా ఆది సందేశ కావ్యము అని కూడా, తొలి సందేశము హనుమత్ సందేశము దీనిలో ఉన్నది. అట్లాంటి విశిష్టత కలిగినటువంటి రామాయణాన్ని గురించి, రామాయణంలో ఆ రాముణ్ణి గురించి నారద మహామునే వాల్మీకి చెప్పడం జరిగింది. అట్లా రామాయణ అవతరణలో కీలక పాత్ర వహించాడు. రామాయణ అవతరణలోనే కాదు, భాగవత అవతరణలో కూడా కీలక పాత్ర నారదుడికే ఉన్నది. అట్లా నారదుడు పురాణాంతర్గతంగా పాత్ర వహించటమే కాదు, అసలు అవి ఏర్పడటం వెనకాల కూడా ఆయన కారణం ఉన్నది. అటువంటి నారదుడు ఆ రామాయణంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్రలు వహించాడు. చాలా కీలకమైనటువంటి అంశాలలో ఆయన మేలైనటువంటి రీతిగా ప్రవర్తించాడు. రాక్షస వధ జరగాలి, దేవతలకు విజయం రావాలి,
అలా వాళ్ళకి విజయము రాక్షసులకు పరాజయము రావటంలో ఈయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నది. రావణుడంతటి వాడికి కూడా నారదుడు చాలా బుద్ధి చెబుతాడు. ఒకప్పుడు రావణాసురునికి విపరీతమైనటువంటి గర్వంగా ఉన్నటువంటి దశలో తానేమీ అనకండగానే అతనికి తగినటువంటి రీతిగా గర్వానికి ఒక అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితిగా నారదుడు చేసిన ఘట్టాలు మనకు కనపడతాయి. ఒకప్పుడు రావణుడు యుద్ధకాంక్షతో బయలుదేరాడు. అందరినీ జయించాలి అనేటటువంటి ఆ యుద్ధకాంక్షతో బయలుదేరి మరుత్త ప్రభువుని ఆయన మీద దండెత్తాడు. అట్లాగే వరుణుడు మొదలైనటువంటి దిక్పాలకులందరినీ కూడా జయించాడు. తనకి ఎదురు లేదు అనిపించుకోవటం కోసమని అందరినీ ఓడించినట్లుగా చేస్తున్నాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఓడినట్లుగా అన్నా ఒప్పుకో, లేదా యుద్ధానికైనా సిద్ధం కా అనేవాడు. వాళ్ళు ఈయనతో యుద్ధానికి సిద్ధమయ్యి అంతం పొందటం కంటే ఓడినట్లు అంగీకరించటమే మేలు అని చెప్పి వాళ్ళు ఓటమిని అంగీకరించేవాళ్ళు. అలా రాజులనేమో ఓటమిని అంగీకరింపజేసేవాడు. మహర్షులైనటువంటి వాళ్ళ మీద కూడా తాను గొప్పవాడు అనిపించుకోవటం కోసమని వాళ్ళని కూడా పరాజితుల్ని చేశాడు. ఒక రకంగా వాళ్ళేమో యుద్ధం చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా ఈ రావణునికి లొంగిపోయాము అని చెప్పేదానికి పద్ధతి ఏమిటి అంటే రావణుడే ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే ప్రతి మహర్షి కూడా తాను తీసుకొచ్చినటువంటి కుండలో ఒక రక్త బొట్టు వదలాలి. ఏదో సూది లాంటిది గుచ్చుకునో ఎట్లాగో ఒక బొట్టు ఆ కుండలో వదిలితే అప్పుడు వీళ్ళు పరాజయాన్ని అంగీకరించినట్లు. అట్లా కుండలో మునుల యొక్క రక్తాన్ని స్వీకరించి తన విజయ సూచకంగా స్వీకరించినటువంటి వాడు రావణాసురుడు. రాజులనైతే ఢీకొనేవాడు. వాళ్ళు ఓటమిని అంగీకరించి ఈ రావణుని బారి నుంచి బయటపడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ యుద్ధోన్మాదంతో యుద్ధ కాంక్షతో రావణుడు విజృంభించాడు, లోకం మీద విజృంభించాడు. అటువంటి రావణునికి ఏదో రకంగా కొంత జ్ఞానోదయం కలిగించాలి అని చెప్పి సంకల్పించుకున్నాడు నారద మహర్షి. ఆ రావణుడికి ఎలా పరాభవం జరిగేటట్టు చేస్తాడో, తన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో తర్వాత చూద్దాం. స్వస్తి.